హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నది. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. అయితే ఈ అఖిల్ పైల్ వాళ్ళేమో హోటల్స్ వాడుకున్నారు వ్యభిచారం కోసం. తను చేశాడా లేదని సెకండరీ ఇదా. కానీ ఇప్పట్లో చూస్తే కనుక హైదరాబాద్లో అమీర్పేట నుంచి మియాపూర్ వరకు మెట్రో స్టేషన్ కింద వాడుకుంటున్నారు. ఇలాంటి పైన చట్టపరంగా అంటే పెట్రోలింగ్ నడుస్తూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి మేడం. ఇప్పుడు సమాజంతో తప్ప, వ్యభిచారం చేసే వాళ్ళది తప్ప, లేకుంటే పోలీస్ వాళ్ళది తప్ప, అసలు ఎవరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తలేరు. పబ్లిక్ కూడా అక్కడ వెళ్ళడానికి 12 తర్వాత కానీ 11 తర్వాత కానీ చూడాలంటే అక్కడ పబ్లిక్ వెళ్ళలేరు. చాలా దారుణంగా రోడ్ల మీద నిలబడి అబ్బాయిలను పిలవడము, ఈ 200 500 అని కూడా పిలవడము, వీళ్ళు వెళ్ళడం బైక్ల మీద తీసుకెళ్లడం, అంటే ఇలాంటిది. అంటే ఎప్పుడో ఒకసారి వెళ్ళినట్టే గ్రహించినప్పుడు ఈ పెట్రోలింగ్ అటు ఇటు తిరిగిన వాళ్ళు గమనించాక వాళ్ళని ఎందుకు అరికట్టలేకపోతున్నారు? అంటే పోలీస్ వాళ్ళది ఏంటంటే ఇప్పుడు పాపులేషన్ ఇన్ హైదరాబాద్ ఇంక్రీజ్ అయింది, చాలా ఇంక్రీజ్ అయింది. అంతకంటే అంటే ఆల్మోస్ట్ కొంత శాంక్షనింగ్ ఆఫ్ పోలీస్ బటాలియన్స్ అన్నది చేయడం జరిగింది. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పబ్లిక్ వీఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ ఫ్యాక్టర్స్. మనం అక్కడ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయకూడదు. నీ కోరిక ఉన్నది కానీ రోడ్డు మీద వచ్చి నువ్వు ఆ విధంగా అగత్యాలు జరుగుతుంటే ఎంటర్టైన్మెంట్ చేయొద్దు. ఇప్పుడు సపోజ్ ఒక దగ్గర బెగ్గింగ్ అడుగుతున్నాను అనుకోండి, ఒక 4 సార్లు మనం వేయలేదు, వేయకుండా ఆ వరుసలో ఉండరు ఇంకా అక్కడ వాళ్ళు. ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ నుంచి ఈ మెట్రో వరకు ఎవరు వేయట్లేదు, ఇంకో మెట్రో దగ్గర వేస్తున్నారు అని అంటే అక్కడికి వెళ్తున్నారు. సో నీకు ఏంటిది మైగ్రేటెడ్ అయిపోతున్నారు. నీకు ఇక్కడ హైదరాబాద్ ఏంటంటే లావిష్గా ఉండాలి. ఇప్పుడు ఒక స్త్రీకైనా డబ్బులు ఏమవసరం ఉంటే మంచి బట్ట, మంచి తిండి, మంచి ఇల్లు ఉండాలి. ఈ పిల్లలు ఉంటే ఒకవేళ ఎవరికన్నా కని ఉంటే పెంచి పోషించడానికి ఆమె స్తోమత ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అప్రోచ్ అయ్యి నేను నా జీవితాన్ని మార్చుకోదలుచుకున్నాను, నా జీవితంలో మంచి స్థాయికి నా పిల్లల్ని తీసుకుదలుచుకున్నాను, నా పిల్లల్ని ఈ ఒక వ్యభిచారం దింపదలుచుకోలేదు అన్నది ఒక స్టేట్మెంట్ ఇచ్చి, వాళ్ళు ఆ స్టేట్మెంట్ రూపకంగా ఎవరైనా హెల్ప్ చేయదలుచుకున్న వాళ్ళు కూడా, అమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు ఈ పైసలకి నిన్ను నువ్వు ఎందుకు మోసం చేసుకుంటావు, నేను ఎందుకు ఖరాబ్ ఎందుకంటే ఇంతకుముందు ఎయిడ్స్ అనే వ్యాధి చాలా వచ్చింది. అప్పుడు చాలా బంద్ చేసిండ్రు. దాంట్లో ఎఫెక్టెడ్ అయిన వాళ్ళు చాలామంది మరణించిండ్రు. అందుకని ఇప్పుడు నువ్వు వాళ్ళతో పోయినా ఏంటి ఏదైనా ప్రికాషనరీ మెడిసిన్ తీసుకున్నా సరిపోతుంది అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ప్రికాషనరీ మెడిసిన్ తీసుకోకపో నీకు వచ్చే వ్యాధి ఉంటే వచ్చేస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఎట్లా బతుకుతావు? ఈ 2 రూపాయలు కూడా నీకు బంద్ అయిపోతుంది కదా. ఇంటికి వచ్చి ఇచ్చేవాడు ఎవరు ఉంటారు? నువ్వు ఇంట్లో సిక్ పర్సనే ఉన్నావు. సిక్ పర్సన్ ఉంటే నీకు ఇంట్లోకి వచ్చి 10 రూపాయలు వచ్చి నిన్ను కాపాడిన వ్యక్తిని ఒకళ్ళని చూపెట్టండి. నువ్వు వ్యభిచార రొంపిలో దిగినావు కానీ నిన్ను ఒక స్త్రీగా నిన్ను కాపాడడానికి ఎవరన్నా వచ్చిందా? ఏదన్నా ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్ ఎవరైనా హెల్ప్ఫుల్గా ఉన్న వాళ్ళు నీ గురించి తెలిస్తే వాళ్ళు వచ్చి నిన్ను ఏదో అమ్మ నీకు సాయం చేస్తారు, మరి దీనికి నీ పేరు, ఐడెంటిటీ కార్డు, నీ ఆధార్ కార్డు కావాలని నేను అడిగి ఉండాలి. నిన్ను అడగలేదు, నీకు ఇన్సూరెన్స్ కూడా లేదు. నీకు పోనీ నువ్వు ఇన్సూరెన్స్ కాదు, ఇప్పుడు హెల్త్ కార్డు కూడా ఉండదు వాళ్ళకి. మరి నీ హెల్త్ వేస్ట్ అవుతుంది, నీకు ఆర్థిక స్తోమత నష్టపోతున్నావు. నువ్వు వెళ్ళి అక్కడ నిలబడడం ద్వారా ఈ సెంటర్స్లలో పిల్లలు స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. మహిళల్ని ఒక విధమైన కన్నులతో చూసే వ్యక్తులు ఎక్కువైపోతారు. ఈ మూలాన ఇప్పుడు ఆడపిల్లలు చదువుకోవాలంటే కంపల్సరీ మళ్ళీ అమీర్పేట ఈజ్ ఎ సెంటర్ స్టేషన్. ఎటు నుంచి 2 లింక్స్కి డీలింక్ చేసిండ్రు. ఇటు నుంచి గచ్చిబౌలికి పోవాలన్నా లేకుంటే మియాపూర్ సైడ్ వెళ్ళాలన్నా 2 డీలింక్ అయిపోతాయి. నువ్వు అక్కడ దిగాలే, మళ్ళీ ఇంకోటి క్యారీ. మరి అక్కడ నీకు భద్రత అనేది ఎక్కువ ఉండాలి. మరి ఇవన్నీ కూడా ఏంటంటే సామాజికంగా ఉన్న సమస్యలు. దీని పట్ల కొంత పోలీస్ వాళ్ళు కూడా కొంత స్పందించి కొంచెం ఏంటంటే ఒక 1 వీక్ 2 వీక్స్ ఒక మంచి రేట్ పెట్టి వాళ్ళని అక్కడ రానియకుండాను, లేకుంటే ఏ విధంగా ఒక బాగు చేయగలుగుతాము అంటే, ఎందుకంటే చాలామందిని అలా తీసుకెళ్ళి కొంతమంది ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో అట్లా ఇంట్రడక్షన్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళు పోయి మళ్ళీ దాంట్లోనే ఉంటారు. వీళ్ళని ఎన్నిసార్లు పిలిచినా వీళ్ళు రారు. అంటే వీళ్ళకి అంటే మనము ఒక పుండు అయితే అది మానేంత వరకు వెంబడి ఉండాలి. అట్లా అయితేనే వీళ్ళని తీసుకురావాలి, తీసుకొచ్చి వాళ్ళని రిహాబిలిటేట్ చేసి. ఎందుకంటే వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫండ్స్. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్స్లో కానీ, సెంట్రల్ గవర్నమెంట్స్ ఎక్కువ ఈ ఎన్జిఓస్కి ఫండ్స్ ఉన్నవి. దాన్ని రిహాబిలిటేట్ చేయగలిగితే
వాళ్ళు ఒక 100% ఉన్నారు అనుకో, 25% అన్న బయటకు వస్తారు దాంట్లోకి వెళ్ళి. అవును, నా జీవితాన్ని నేను బాగు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు మహిళలు. అట్లాంటి వాళ్ళకు ప్రోత్సహించి చేయొచ్చు. ఇలాంటి కార్యక్రమం ద్వారా నీకు రెడ్ అలర్ట్ మూమెంట్ అన్నది తగ్గిపోతుంది. సో అంటే సామాన్య స్త్రీకి, ఒక చదువుకున్న అనుకునే అమ్మాయిలకు ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ పోవడం అన్నది భద్రతతో ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఈ రొంపులకు దించాలంటే అమ్మ పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవరికి భయపడతారు? జనరల్గా 80% వాళ్ళు పౌరులందరూ కూడా పోలీసు వాళ్ళకే భయపడతారు. చట్టం అంటే కొంత భయం ఉంటుంది, కానీ పోలీస్ అంటేనే ఎక్కువ భయం ఉంటుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చోవడం అంటే గుండె దడతోని సమానం. కాబట్టి దాంట్లో మనము ఎక్కువ స్థాయిలలో పోలీసు వాళ్ళు కొంచెం భద్రత ఇచ్చేది ఉంటే ఈ స్టేషన్స్లలో వీ క్యాన్ హ్యావ్ అ సెక్యూరిటీ. ఇప్పుడు ఉన్న స్టాఫ్ కూడా చాలా అంటే షీ టీమ్స్ కానీ ఇవి కొంచెము పగడ్బందీగా ఉన్నాయి. మళ్ళీ అంద హెడ్ ఆఫ్ ద ఈ షీ టీమ్స్ కానీ లేకుంటే విమెన్ సేఫ్టీ వింగ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ఇలాంటి కార్యక్రమాలు చేసిన వ్యక్తులని గట్టిగా పట్టుకోవడానికి కూడా వెనక అంజ వేయకుండా ఎవరికి భయపడకుండా ఉన్న ఆఫీసర్స్ ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంటిమేషన్ అనేది వెళ్ళాలి.